ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపులో భాగంగా సైకిళ్లపై ప్రయాణించినట్లు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని తన నివాసం నుండి టీడీపీ కార్యాలయం వరకు ఆయన సైకిల్ తొక్కారు. ఇంధన పొదుపు చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన ఇంటి నుండి టీడీపీ కార్యాలయం వరకు ఆయన సైకిల్ తొక్కారు. ఎమ్మెల్యే స్పందించిన తీరును స్థానిక నాయకులు, ప్రజలు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపులో భాగంగా సైకిల్పై ప్రయాణించినట్లు తెలిపారు. ఇకపై పట్టణ పరిధిలో తాను పాల్గొనే కార్యక్రమాలకు సైకిల్ పైనే వెళ్తానని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు కూడా కార్ల వినియోగాన్ని తగ్గించి సైకిల్ పైనే ప్రయాణించాలని సూచించారు. సైకిల్ వినియోగంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ సూచనలను పార్టీ శ్రేణులు తప్పకుండా పాటించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, పులిమి శ్రీనివాసులు, వేముల సునీల్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు ముఖ్యంగా ఈ యొక్క ఇంధనాన్ని పొదుపు చేయాలా ప్రతి ఒక్కరైనటువంటి ఒక మాట ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన వెంటనే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి వెంటనే ఆయనకున్నటువంటి భద్రతని తగ్గించి, అలాగే మా ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకున్న భద్రతను కూడా తగ్గించుకున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి దిశాదశాన్ని నిర్ణయించి మా లోకేష్ బాబు గారు కూడా ముందుగానే ఆయన యొక్క వాహనాలు కూడా తగ్గించుకొని ఇంధనం పొదుపు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మా మంత్రులందరూ కూడా అదే పని చేస్తున్నారు. దానికి అనుగుణంగా మా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు ఈరోజు నేను కూడా ఈ టౌన్లో జరిగేటువంటి ఏ కార్యక్రమమైనా సైకిల్లో అటెండ్ అవుతానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే టౌన్లో కారు పోతే ఎక్కువ ఇంధనం ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి, కాబట్టి టౌన్ వరకు ఖచ్చితంగా సైకిల్లోనే మ్యాక్సిమం అటెండ్ అవుతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకుంటున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు కూడా ఆయన ఆశయాలకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మా పార్టీ లీడర్స్కి ముందుగా కూడా తెలియజేస్తున్నా. కారు ఉన్న ప్రతి ఒక్కరికి లోకల్గా మీరు కారు వాడకుండా సైకిల్ వాడితే ఇంకా మంచిది. ఎందుకంటే మన సింబల్ సైకిల్ మన గుర్తుంది, మన కార్యక్రమాల పార్టీ ఇది. కాబట్టి మీరు కూడా ఆ విధంగా పోతే మనం కూడా మా నాయకులు ఆదర్శంగా తీసుకున్నామనేటువంటి మాట జనాల్లో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. దయచేసి మా నాయకులు కూడా అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఊరూరు టౌన్లో మాత్రం సైకిల్లోనే వెళ్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా నాయకులు కూడా చెప్పేంటే ఎండలో తిరగాల్సిన అవసరం లేదు. ఉదయం పూట, సాయంత్రం పూట బయటికి పోవాలన్నప్పుడు సైకిల్లో పోతే మీ ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మోడీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలని మన ముఖ్యమంత్రి గారు మన నాయకుడు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు అందరూ కూడా పాటించాలని చెప్పి కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా, ఎందుకంటే ఖచ్చితంగా మోడీ గారు మంచిగా చెప్పడం తప్ప వేరేకి చెప్పడాయినా, కాబట్టి మోడీ గారు పూర్తిగా తీసుకుని అందరూ కూడా ఈ యొక్క పొదుపు ఇంధనాన్ని, పెట్రోల్, డీజిల్ని పొదుపు చేయాలని చెప్పి అందరూ కూడా నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.